చూడండి, హిజ్కియా చేసినటువంటి 3 పనుల గురించి చెప్పాను. 1, మందిరానికి వెళ్ళాడు. 2, దేవుని సేవకుడికి తెలియజేశాడు. 3వదిగా విశ్వాసముతో ప్రార్థన చేశాడు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు. దేవుడే విడిపించగల సమర్థుడని నమ్మి ఆయన ఎదుట ప్రార్థన చేశాడు. అందును బట్టి దేవుడు గొప్ప జవాబును ఇచ్చాడు. పరిస్థితులు ఎన్నో మన జీవితంలోకి రావచ్చు, కానీ పరిష్కరించే దేవుడు ఒకడున్నాడు. నువ్వు ప్రశ్నించొద్దు, ఏమాయను, ఏం చేస్తున్నాడో, ఉన్నాడా లేదా, నన్ను విడిచిపెట్టేవాడు, మర్చిపోయాడు, ఇలాంటి మాటలు చెప్పొద్దు. ఆయన సమస్తాన్ని చూస్తున్నవాడు. కన్నులు కలుగజేసిన వాడు కానకుండునా, చెవులు కలుగజేసిన వాడు వినకుండునా, నిన్ను సృష్టించిన వానికి నీ గురించి తెలీదా అని తెలుసు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయి. మందిరానికి వెళ్ళు, దైవ సేవకునికి తెలియజేయి. విశ్వాసముతో దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. విజయము నీకు అనుగ్రహించబడుతుంది.